హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్వప్నాస్ కిచెన్. ఈరోజు మన రెసిపీ ఏంటంటే మసాలా పూరి. సో రెగ్యులర్గా చేసుకునే మామూలు పూరీలు బదులుగా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. చక్కటి ఫ్లేవర్తో టేస్ట్గా చాలా బాగుంటుంది అనమాట. మనం రొటీన్కి భిన్నంగా ఎప్పుడైనా ఏదైనా ట్రై చేయాలనుకున్నప్పుడు ఒకసారి మీ బ్రేక్ఫాస్ట్ రెసిపీగా దీన్ని ట్రై చేసి చూడండి. పర్ఫెక్ట్ మసాలా కర్రీతో తిన్నామంటే అంటే చాలా బాగుంటుంది. సో దీన్ని తయారు చేసుకోవడానికి ముందుగా ఒక బౌల్లో 1 కప్పు గోధుమ పిండిని తీసుకోవాలి. తీసుకున్న తర్వాత రుచికి సరిపడా కొంచెం ఉప్పు, అలాగే కొద్దిగా పసుపు కూడా వేసుకోవాలి. దీనివల్ల చక్కటి కలర్ అనేది వస్తుంది. ఇంకా చివరిగా ఇందులో కొన్ని చిల్లీ ఫ్లేక్స్, అంటే ఎండుమిరపకాయలను కొద్దిగా గ్రైండ్ చేస్తే మనకి చిల్లీ ఫ్లేక్స్ అని వస్తాయి. 1/4 టీ స్పూన్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, ఇవన్నీ వేసి కొద్దిగా నీరు కలుపుకుంటూ మనము చపాతీ పిండి ఎలా కలుపుకుంటామో అలాగా రెడీ చేసుకోవాలి. ఒకవేళ ఎవరైనా బిగినర్స్ చపాతీ పిండి ఎలా కలుపుకోవాలో తెలియకపోతే మన ఛానల్లో ఆ రెసిపీ కూడా ఉందండి. నేను లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఆ వీడియో చూస్తే మీరు కొత్త వాళ్ళైనా లేదంటే కొత్తగా వంట నేర్చుకునే వాళ్ళైనా చపాతీ పిండి ఇబ్బంది పడకుండా ఈజీగా కలుపుకోవడం అనేది నేర్చుకోవచ్చు. చివరిగా కొంచెం 1 స్పూన్ ఆయిల్ వేసుకొని బాగా కలుపుకొని మనం ఒక 10 నిమిషాల పాటు పక్కన పెట్టుకుంటే పిండి అనేది చక్కగా నానుతుంది. సో చూసారు కదా, మన ఇంగ్రీడియంట్స్ అన్నీ ఇలా యాడ్ చేసుకుంటే నైస్ కలర్ఫుల్ పిండి ముద్ద డో అనేది రెడీ అయిపోతుంది. ఒక మూత పెట్టేసి ఒక 10 నిమిషాలు రెస్ట్ అనేది ఇచ్చేసేద్దాము. ఆఫ్టర్ 10 మినిట్స్ చిన్న నిమ్మకాయ సైజ్ ఎంతైతే ఉంటుందో అంత చిన్న బాల్స్ లాగా మనము చపాతీ పిండి అంతా కూడా ఇలా రెడీ చేసి ఒక గిన్నెలో పెట్టుకోండి. తర్వాత కొద్దిగా పిండి అనేది చల్లుకొని మనము మరీ పల్చగా కాదు చపాతీలాగా, అలానే మరీ లావుగా కాకుండా మధ్యస్థంగా ఉండేలాగా చిన్న పూరీలాగా ఒత్తుకోవాలి. మరి మనం పల్చగా చేసుకుంటే పూరి అనేది సరిగ్గా పొంగదు. కాబట్టి మీడియంగా మనం ఇలాగ ప్రెస్ చేసుకుంటే సరిపోతుంది. మీరు ఫ్రై చేసుకునే గిన్నె వెడల్పుగా ఉంటే మీరు పెద్దగా కొంచెం లావు సైజు బాల్ అంతా తీసుకొని కూడా పెద్ద పూరిలాగా చేసుకోవచ్చు. ఎందుకంటే పిల్లలకి కొంచెం ఒక్కొక్కసారి పెద్దగా చేసిస్తే చాలా ఇష్టంగా తింటారు కదా. లేదంటే రెగ్యులర్ సైజ్ అయినా సరే ఇలా మీరు తయారు చేసుకోవచ్చు. మనం పర్ఫెక్ట్గా మీడియం సైజ్ చేసుకొని కాల్చుకునే ముందు నూనె అనేది బాగా వేడెక్కిన తర్వాత సిమ్లో ఉంచుకొని మనము ఒక 5 నుంచి 6 పూరీలు చేసుకున్న తర్వాత ఇలాగ చేసుకుంటూ ఉంటే ఒకదాని తర్వాత ఒకటి త్వరగా చేసుకుంటాం కాబట్టి మాడిపోకుండా కరెక్ట్గా కలరు మంచిగా పొంగుతాయండి. సో మనం చేస్తూ ఉంటే ఒక్కొక్కసారి సరిగ్గా పొంగవు. కాబట్టి అన్నీ రెడీ చేసి పెట్టుకోండి. కొంచెం దాని మీద పిండి జల్లుకొని అతుక్కోకుండా ఒకదానికొకటి ఇలాగ నూనె వేడిగా ఉన్నప్పుడు టకటక మనం ఒక్కొక్కటి వేసేసుకున్నామంటే పర్ఫెక్ట్గా రెడీ అయిపోతాయి. సో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఎప్పుడైనా కొంచెం స్పెషల్గా ఎంజాయ్ చేయాలనుకుంటే, దట్టు మాన్సూన్ సీజన్ లేదంటే మనకి చలికాలంలో ఇది చాలా టేస్టీగా అనిపిస్తుంది. తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కుదిరాయో నాకు కామెంట్ సెక్షన్లో మీ ఫీడ్బ్యాక్ షేర్ చేయండి. ఈ రెసిపీ కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని రెసిపీస్ ముందు చూడాలనుకుంటే స్వప్నాస్ కిచెన్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ కూడా యాక్టివేట్ చేసుకుంటే మీకు నోటిఫికేషన్స్ అనేవి మిస్ అవ్వకుండా ఉంటారు. మరొక రెసిపీతో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.